కర్కాటకము. కర్కాటక రాశి వారికి దైవానుగ్రహం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల కలయిక, చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఉద్యోగములు, బదిలీలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాల్లో. ఈ బదిలీలే మిమ్మల్ని కాస్త ముందుకు తీసుకువెళ్తాయి. కానీ దూరంగా బదిలీ అయింది అని చెప్పేసి కొంత ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. దూరంగా అయినప్పటికీ మనకు ప్రమోషన్లు వచ్చేది కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు తీసుకోండి. కొంత కష్టపడతామేమో కానీ ప్రమోషన్ వచ్చి తర్వాత సుఖపడతాం కదా, అలా ఆలోచించండి. ఈ రాశివారు ఈశ్వరాభిషేకం చేసుకోండి. ఈశ్వరుడికి అభిషేక, అర్చన, ప్రదక్షిణ, నమస్కారాలు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి. ఉద్యోగస్తులకు బదిలీలు అవుతూ ఉంటాయి, ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. ఇది వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళ ద్వారా వ్యాపారం ఎట్లా చేయాలో కూడా చిన్న వ్యాపారస్తులు తెలుసుకునేంత గొప్పగా మీరు వ్యాపారాన్ని ముందుకు వెళ్తారు. ఇటు తిరిగి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రోత్సాహకరం వీరికి, ఈ రాశి వారికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకంటే పైనవాడు మనల్ని ప్రోత్సహిస్తూ, లేదు మన తోటివాడు ప్రోత్సహిస్తూ, మనం చేసేటువంటి పని ముందుకు తీసుకువెళ్ళే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా మీ స్నేహితులు ఏ విధంగా చదువుతున్నారు అంటే కాస్త మామూలుగా చదివేటువంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహిస్తూ మీకంటే ఎక్కువగా మంచి చదివే వాళ్ళతో కలిసి చదువుకుంటూ ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహం ఎంతో అవసరము. కాబట్టి పైన మంచి చదివే వాళ్ళని, కింద వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండండి. పైన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉండండి విద్యార్థులు. తర్వాత వీరు చేయవలసింది మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రోత్సాహంతో కొంత ఉబ్బిపోయి చెయ్యవలసింది కాస్త పక్కదోవ పట్టేది కూడా కనపడుతూ ఉంది. దయచేసి ఆ విధంగా పక్కదోవ పట్టే విధముగా మనం తయారు కావద్దు. ఆ విధంగా ఉన్నట్లయితే చెయ్యవలసిన పనిని మనం చేయకుండా ఆటంకాలు అవుతుంటాయి. ఇక్కడ కూడా ప్రోత్సహిస్తుంటే వాళ్ళని హీనంగా చూడొద్దు. వీడేంది నాకు చెప్పేది అన్న భావన వీళ్ళల్లో కొంత కనపడుతూ ఉంది. దాన్ని తగ్గించుకోండి. చిన్నవాడు చెప్పినప్పటికీ వీడు నాకు చెప్పేటివాడా అన్న భావన తీసుకోకండి. పెద్దవారు చెప్తే అబ్బా అంత పెద్దవాడు చెప్పాడు అని చెప్పేసి ఉబ్బిపోకుండా ఎవరు చెప్పినా సరే ప్రోత్సాహకరంగా ఉంది కాబట్టి దాన్ని పాటిస్తూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది.